నమస్తే. ఎన్నో విశేషమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్ ద్వారా చూస్తూ ఉన్నారు. మీ నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంది. గతంలో కూడా మైలవరపు నాగమణి గారితో నేను చాలా కార్యక్రమాలు చేసి ఉన్నాను. మీ నుంచి వచ్చిన స్పందన చూసి పుష్కరాలకు సంబంధించి ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడబోతున్నాను. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇక నాగమణి గారి గురించి చెప్పాలి అంటే త్రిజగద్గురు పీఠం వ్యవస్థాపకులు. అలాగే త్రిజగద్గురు పీఠంలో నాగప్రతిష్ఠకు సంబంధించి తన సేవల్ని అందిస్తూ ఉన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడటానికి తను చేస్తున్న సేవలు అజరామరం అని చెప్పొచ్చు. అంటే చాలా సంవత్సరాలుగా వాళ్ళ వంశ ప్రతిష్టని కాపాడుకుంటూనే అలాగే నాగప్రతిష్ఠకు సంబంధించి చాలా మందికి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఇక తన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి, ఎక్కడ మిస్ కాకుండా. పుష్కరాలకి సంబంధించి నేను కొన్ని వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో చేస్తున్నాను. కాకపోతే నాగమణి గారు దీనికి సంబంధించిన విశేషమైన కథలు కానివ్వండి, ప్రాముఖ్యత కానివ్వండి తన మాటల్లో చెప్తారు. ప్రతి వీడియోని మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. నర్మదా నది పుష్కరాలు మిగిలిన వాళ్ళందరికీ ఒక ఎత్తు అయితే మీకు ఒక ఎత్తు. ఎందుకంటే శివలింగాలు దొరుకుతాయి. శివలింగాలకి, నాగమణి గారికి, నాగప్రతిష్ఠకి అవినాభావ సంబంధం అనేది ఉంటుంది. అవునండి. ఈ పుష్కరాల టైంలో మీరు నాగప్రతిష్ఠలు అనేవి అసలు చేస్తూ ఉంటారా? చేస్తే ఎలా చేస్తారు? దానికి సంబంధించి వివరం. విశేష ఫలితాలు ఉంటాయండి. పుష్కర కాల టైములో జపతపాదులు, హోమ కార్యక్రమాలు, దాన ధర్మాలు, ఇట్లాగే ప్రతిష్టా కార్యక్రమాలు ఏది చేసినా కూడా రెట్టింపు ఫలితాలు పొందుతారు అని మనకి శాస్త్రం చెప్తోంది. ఈ టైంలో గ్రహణకాల టైంలో కూడా చేసినవి రెట్టింపు ఫలితాలు పొందుతాయని మనం శాస్త్రం చెప్తోంది. అలాగే మనం అందరం ఆ ధర్మాచరణలోనే ఉన్నాం. కాబట్టి విశేషంగా పుష్కరకాల టైంలో అన్నదాన కార్యక్రమాలు జనాలకి మనం పుష్కర భక్తులకి. ఇప్పుడు దానాలు అంటే అన్నదానమే ఉత్తమమైందమ్మా, వేరే దానాలు కూడా చేయొచ్చా అసలు ఈ పుష్కరాల టైంలో? ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు చేయొచ్చు. మన శక్తిని అనుసరించి అంటే అన్ని దానాలు చేసుకోవచ్చు. గోదానం, సువర్ణదానం, తర్వాత మన ఇత్తడి చెంబులు లాంటివి అవి గాని, కూరగాయలు, పళ్ళు, భూమి, అంటే వారి వారి శక్తిని అనుసరించి తప్పకుండా ఈ నదీ తీరంలో చెయ్యాలి. ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పినట్టు పుష్కర స్నానం మనం ఆచమనం చేసిన తర్వాత ఆ నదిలో ఉన్న చిన్న మట్టిని సేకరించి బయటకు వచ్చి ఆ మట్టిని మనం గౌరీదేవిగా చేసి ఒక ఆకు మీద గాని ఏదన్నా పెట్టి గౌరీదేవిగా చేసి పసుపు కుంకుమతో అక్షింతలతో యథావిధిగా పూజ చేసి ధూపదీప నైవేద్యాలు చేయాలి. ఓకే. ధూపదీప నైవేద్యాలు చేసిన తర్వాత ఆ గౌరీదేవిని మళ్ళీ ఆ అమ్మకే సమర్పించాలి. ఎందుకంటే నర్మదా కూతురే కాబట్టి తల్లిని కూడా మనం అక్కడ సేవించుకోవాలి. ఇది తప్పనిసరి అండి. ఈ కార్యక్రమం అయిన తర్వాతే మనం పితృకార్యాలు చేయాలి. ఈ పితృకార్య ఆచరణ కూడా అక్కడ నదీ తీరంలో ఈ టైంలో బ్రాహ్మలు ఉంటారు. వాళ్ళు విధి విధానంతో తర్పణాలు ఇప్పించి మన చేత ఆ కార్యక్రమాలన్నీ మన చేత చేయిస్తారు. అయితే అమ్మా, మీరు పితృకార్యాలు అన్నారు కాబట్టి ఒక ప్రశ్న ఏమిటి అంటే, మహాలయ పక్షాలు టైంలో మనకి పితృతర్పణాలు ఇవ్వటం, ఈ కార్యక్రమాలు చేయటం చాలా వరకు చేస్తూ ఉంటారు. అవునండి. అయితే ఈ పుష్కరాల టైంలో ఈ పితృతర్పణాలు ఇవ్వటం కానీ ఇవి చేయటం వల్ల అప్పటి పుణ్య ఫలితమే దక్కుతుందా, ఇంకా రెట్టింపు పుణ్యం దక్కుతుందా? అసలు పుష్కరాల టైంలో ఈ పితృతర్పణాలు ఎందుకు ఇవ్వాలంటారు చెప్పండి. ఎందుకంటేనండి చాలా మంది మనం ఈ జనజీవనంలో ఉరుకులు పరుగులు పెడుతున్నాం. చాలా మందికి మనం సంవత్సరం పితృదేవతలు ఎవరైతే ఉన్నారో 3 తరాల వరకు, ఈ తరంలో ఇంకోళ్ళు కాలం చేశారు అంటే అంత క్రితం 4వ జనరేషన్ వాళ్ళు స్వర్గప్రాప్తి పొందుతారని 3 తరాల వరకు మన పితృకార్యాలు ఆచరించాలి. ఎంతమంది చేయగలుగుతున్నాం? తర్వాత కొంతమంది తల్లి తండ్రి లేని వాళ్ళు, కుటుంబ సభ్యులు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రపంచంలో కదా. చిన్నప్పుడే కాలం చేసి అసలు వాళ్ళ అమ్మా నాన్న ఎవరో కూడా తెలియదు, అలా చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు సంవత్సరంలో మీరు తద్దినాలు పెట్టినా, ఈ మాళయ పక్షాల్లో పెట్టినా, ఏది చేసినా కూడా ఈ పుష్కరాల్లో కూడా తప్పకుండా పెట్టి తీరాలి. ఎందుకు అని అంటే, ఈ పుష్కర జలాల్లో 3 కోటి దేవతలు, అనేక మంది పితృదేవతలు,
భగవంతుడు అనుగ్రహం ఇచ్చాడు. మీకు పెట్టినా పెట్టకపోయినా విడి టైంలో మీరెళ్ళి ఈ పుష్కర జలాల్లో ఉండండి. మీ వాళ్ళొస్తారు. మీకు ఇక్కడ పెడతారు ఓకే. అనని ఒక మార్గాన్ని చూపించాడు భగవంతుడు. ఉమ్, అందుకుని ముక్కోటి దేవతలు, దేవతలకు కూడా అమ్మ, ఉమ్, ముక్కోటి దేవతలు, ఉమ్, ఋషులు, ఉమ్, ఈ పితృదేవతలు అందరూ ఆ నదీ జలాల్లో ఉంటారు. ఓకే. అందుకే తుందిలీకుడు అనే మహర్షి ఉమ్, నాకు దేనిపైనైనా నాకు ఆధిపత్యం కావాలి అని కోరాడు. ఉమ్, కోరినప్పుడు భగవంతుడు బ్రహ్మే ఉమ్, అప్పుడు అలా అందరికి అందరూ ఉన్నారు అవును. ఆధిపత్యంగా. ఉమ్, కాబట్టి ఆయన ఏం చేశారంటే ఏతే పుష్కర జలాలు ఉన్నాయో ఆ పుష్కర జలాలకు నువ్వు అధిపతిగా ఉండు ఉహుం, వరం అని ఇచ్చేసారా? ఉమ్, తుందిలీకుడికి వరం ఇచ్చాడు. ఉమ్, కాబట్టి ఆయన కూడా ఈ పుష్కర టైంలో ఉంటారు. ఉమ్, కాబట్టి వాళ్ళందరూ మన గురించి ఎదురు చూస్తూ ఉంటారమ్మా, పితృదేవతలు, ఓకే. దేవతలందరూ. ఉమ్, ఉమ్, కాబట్టి తప్పకుండా మీరు విడిగా చేసినా చేయకపోయినా, పెట్టినా పెట్టకపోయినా తప్పకుండా ఈ పుష్కరాల్లో మనం పితృకార్యం ఆచరించాలి. ఆచరించి తీరాలి. ఈ దేవతలకి పెట్టాలి, ఉమ్, ఋషులకి పెట్టాలి, అందరికీ మనం ఆచరించాలి. ఉమ్, అలాగే మనం దాన ధర్మాలు మనం అన్నాం కదా, ఉమ్, మన ఉమ్, శక్తి కొద్దీ అని. అవును. ఏవైతే చేయగలరో ఆ దాన ధర్మాలు మీరు చేస్తే రెట్టింపు ఫలితాలు ఉంటాయి. ఉమ్, పెట్టిన వారికి పుట్టిందే సాక్షి అని మనకి ఒక నానుడు ఉంది, అవును, సామెత అవును. ఉంది. కాబట్టి మీకు ఈ ఫలితాలు ఏ రకంగా మిమ్మల్ని అడ్డుకుంటాయో, మీకు ఎలా సహకరిస్తాయో ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు. అవును. విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఇక నాగప్రతిష్ఠ చేయటం ద్వారా ఈ పుష్కరాల టైంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అసలు ఎలాంటి కోరికలు కోరటం వలన ఈ నాగప్రతిష్ఠలు చేయటం వలన, పుష్కరాల టైంలో చేయటం వలన వాళ్ళకి జరిగే మేలు, మీ గతంలో కూడా ఇలాంటి ఏవైనా సందర్భాలు ఉన్నాయి? ఇన్ని సంవత్సరాలుగా మీరు ఆ సేవను అందిస్తూ ఉన్నారు కాబట్టి. అవునమ్మా, ఉన్నాయి. మనకి త్రిపురి పీఠానికి కృష్ణా నది దగ్గర కాబట్టి అవును. ఆ పుష్కర అనుభవం అనేది నాకున్నది. ఉమ్, అయితే పితృదేవతలు ఉంటారు ఈ పుష్కర జలాల్లో అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఏవైతే మాతృకా దోషాలు పితృకా దోషాలుగా పిలపడుతున్నాయో ఉమ్, వాళ్ళందరూ ఈ మాతృకా దోషాలు పితృకా దోషాల వల్ల కుటుంబంలో ఈతి బాధలు పడుతున్నారో ఉమ్, వాళ్ళు ఈ టైంలో చేసుకుంటే మహత్తరమైన ఫలితాలు ఉండి సాక్షాత్తు వాళ్ళే ఆశీర్వదిస్తారు ఓకే. కదా. ఉమ్, మనం ప్రత్యేకంగా పిలవకుండా వాళ్ళు ఎలాగో ఉన్నారు కాబట్టి ఉమ్, ఉమ్, వాళ్ళే ఆశీర్వదిస్తారు. కాబట్టి తప్పకుండా ఈ టైంలో మనం ఈ ధర్మాచరణ తప్పకుండా చేసుకుని తీరాలి. ఉమ్, ఈ పుష్కర జలాల్లో మనకి ఇంకొక విశేషం ఏంటంటే సాక్షాత్తు భగవంతుడు కొంతమంది మహర్షులకి కనిపించారు. ఉమ్, ఎలా అంటే మార్కండేయుడికి ఉమ్, ఈ నర్మదా నది జలాల మీద రావి ఆకు మీద బాలకృష్ణుడు లాగా పడుకుని ఓ, చిద్విలాసంగా నవ్వుతూ ఉమ్, ఆయనకి కనిపించి ఆ నీళ్ల మీద తేలి ఆడటం అనేది కూడా ఒక సరే. అద్భుతం. అదే రావి ఆకుల మీద మనం బాలకృష్ణుడు ఎప్పుడైనా మనం చూస్తూ అవును, ఉంటాం కదా, అవును. ఆ దృశ్యం అక్కడది. ఆ ఓకే. నర్మదా నదిలో మార్కండేయులు వారికి అంత అంత కనిపించిన పుణ్యం చేసుకున్నారు మార్కండేయులు వారు. మార్కండేయులు వారు ఉమ్, చేసిందన్నమాట అది. అలా చాలా మంది మహర్షులు తరించారమ్మా నర్మదని కొలవటం వల్ల. ఉమ్. అంత విశేషం, అంత పుణ్యం. మీరు చెప్తుంటేనే కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుందమ్మా. చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా పుష్కరాలకు సంబంధించి చాలా మందికి అవగాహన ఉన్నప్పటికీ మీరు చెప్పిన తర్వాత చూడాలి అన్న కుతూహలం ఖచ్చితంగా ప్రేక్షకులకు వస్తుంది. ధన్యవాదాలు.